मनसा शान्तिधामम् अदिगो बाबा मधुरस्वरं तला सागिपो क्षणं क्षणं नवीन किरण पुनवोदयाना जीवन गम्य लक्ष्यमिदे शिव बाबा स्मृति यात्रा शिव बाबा स्मृति यात्रा ओके ध्यासलो अनुक्षणं शिव बाबा प्रिय लालनलो सागिपोदां निरन्तरम् माया जगत की नूरंगा
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, నిరాకార తండ్రి మీకు తన మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా చేస్తూ ఉన్నారు. ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి వారసత్వాన్ని తీసుకోగలరు. ప్రశ్న: బేహద్దు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఏ 2 విషయాలపై సంపూర్ణ గమనం ఉంచాలి? ఒకటి చదువు, రెండవది సర్వీసు. సర్వీస్ చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి. ఈ చదువు చాలా అద్భుతమైనది. దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ద్వాపర యుగం నుండి దానం చేయడం ద్వారా రాజ్యం ప్రాప్తి అవుతుంది. కానీ మీరు ఇప్పుడు ఈ చదువు ద్వారా యువరాజు, యువరాణిగా అవుతారు. పాట: హమారే మన తీర్థయాత్ర చాలా భిన్నమైనటువంటిది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, ఈ పాటలో ఒక చరణం విన్నారు. తీర్థయాత్ర అంటే ఇంట్లో కూర్చొని మౌనంగా ముక్తిధామానికి చేరుకోవటం. ప్రాపంచిక తీర్థయాత్రలైతే సాధారణమైనవి, మనది భిన్నమైనది. మనుషులు బుద్ధి యోగమైతే సాధు సత్పురుషులు మొదలైన వారి వైపే తిరుగుతూ ఉంటుంది. పిల్లలు మీకు కేవలం తండ్రిని స్మృతి చేయాలనే ఆదేశం లభిస్తుంది. వారు నిరాకార తండ్రి, నిరాకారుణ్ణి అంగీకరించే వారందరూ నిరాకార మతస్థులే అని కాదు. ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. ఇది నిరాకార తండ్రి మాత్రమే ఇచ్చు నిరాకార మతము. దీని ద్వారా మనుషులు ముక్తి, జీవన్ముక్తి అనే సర్వశ్రేష్ఠ పదవిని పొందుతారు. ఈ విషయాల గురించి కొద్దిగా కూడా తెలియదు. నిరాకారుణ్ణి నమ్ముతామని అనాయాసంగా చెప్పేస్తారు. అనేక మతాలు ఉన్నాయి. సత్యయుగంలో అయితే ఒకే మతం ఉంటుంది. కలియుగంలో అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. లక్షలు కోట్ల మతాలు ఉండవచ్చు. ఇంటింటిలో ప్రతి ఒక్కరిది వారిదే అయిన మతము ఉంది. ఇక్కడ పిల్లలు మీ అందరికీ ఒక తండ్రి మాత్రమే ఉన్నతోన్నతంగా తయారు చేసేందుకు సర్వశ్రేష్ఠాన్ని మతాన్ని ఇస్తూ ఉన్నారు. మీ చిత్రాలను చూసి ఇదేమిటి ఇలా తయారు చేశారు, ముఖ్యమైన విషయం ఏమిటి అని చాలామంది అడుగుతారు. ఇది రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారా మనం ఆస్తికులుగా అవుతాము. ఆస్తికులుగా అయితే తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. నాస్తికులుగా అయినందున వారసత్వం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలైన మీ కర్తవ్యమే నాస్తికుల్ని ఆస్తికులుగా చేయడం. ఈ పరిచయం మీకు తండ్రి ద్వారా లభించింది. త్రిమూర్తి చిత్రం చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణుల ద్వారానే ఈ యజ్ఞం నడుస్తుంది. ఇది చాలా పెద్ద యజ్ఞము. మొట్టమొదట శ్రేష్టమైన వారు ఒక్క తండ్రే అని అర్థం చేయవలసి వస్తుంది. ఆత్మలందరూ సోదరులు. అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారిని తండ్రి అని అంటారు. రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. రచన ద్వారా లభించదు. అందుకే అందరూ ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి స్వర్గ రచయిత. వారు భారతదేశంలోనే వస్తారు. వచ్చి ఈ కార్యం చేస్తారు. త్రిమూర్తి చిత్రము చాలా మంచి చిత్రము. వీరు బాబా, వీరు దాదా. బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి.
ముఖ్య లక్ష్యము స్పష్టంగా ఉంది. అందుకే బాబా మెడల్స్ కూడా తయారు చేయిస్తారు. కేవలం 2 అక్షరాలతో చాలా సంక్షిప్తంగా అర్థం చేయిస్తామని చెప్పండి. తండ్రి ద్వారా సెకండులో వారసత్వం లభించాలి కదా. తండ్రి స్వర్గ రచయిత. ఈ బ్యాడ్జీలు చాలా మంచివి, కానీ చాలా దేహాభిమానం ఉండే పిల్లలు దీనిని అర్థం చేసుకోరు. వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉన్నది. 1 సెకండులో జ్ఞానము. బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. కొత్త ప్రపంచాన్ని తండ్రే స్థాపిస్తారు. పురుషోత్తమ సంగమయుగం కూడా మహిమ చేయబడింది. ఈ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కొందరిలో యోగం బాగుంది, కానీ జ్ఞానం లేదు, ధారణ కూడా లేదు. సర్వీస్ చేసే పిల్లలలో జ్ఞాన ధారణ బాగా జరుగుతుంది. తండ్రి వచ్చి మనుషుల్ని దేవతలుగా చేసే సేవ చేస్తూ ఉండే పిల్లలు ఏ సేవ చేయకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు? వారు తండ్రి హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామాలో నా పాత్రయే రావణ రాజ్యం నుండి అందరినీ విడిపించటం. రామరాజ్యము, రావణ రాజ్యము 2 భారతదేశంలోనే మహిమ చేయబడ్డాయి. ఇప్పుడు రాముడు ఎవరో కూడా వారికి తెలియదు. పతిత పావనుడు, భక్తులందరి భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు. కావున సేవా కేంద్రంలోకి ఎవరు ప్రవేశించినా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మనిషిని చూసి అర్థం చేయించాలి. బేహద్దు తండ్రి బేహద్దు సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు. వారికి తమదే అయిన శరీరమే లేనప్పుడు ఆస్తిని ఎలా ఇస్తారు? ఈ బ్రహ్మ తనువు ద్వారా చదివించి రాజ్యయోగాన్ని నేర్పించి ఈ పదవి ప్రాప్తింపచేస్తానని స్వయంగా చెప్తూ ఉన్నారు. ఈ మోడల్ ద్వారా క్షణంలో అర్థం చేయించవచ్చు. ఇది చాలా చిన్నదైనా తెలిపించేవారు దేహీ అభిమానిగా ఉండాలి, కానీ అది తక్కువగా ఉన్నది. ఈ శ్రమ ఎవ్వరూ చేయడం లేదు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, చార్టు ఉంచి గమనించండి. పూర్తి రోజులో ఎంత సమయం స్మృతిలో ఉండినాము. రోజంతా ఆఫీసులో పని చేస్తూ ఉన్న స్మృతిలో ఉండాలి. కర్మ చేయాలి. ఇక్కడ యోగంలో కూర్చోబెట్టి తండ్రి స్మృతి చేయండని చెప్పబడుతుంది. ఆ సమయంలో కర్మ చేయరు. మీరు కర్మ చేస్తూ ఉన్న స్మృతి చెయ్యాలి, లేకుంటే కూర్చునే అలవాటైపోతుంది. కర్మ చేస్తూ స్మృతిలో ఉంటేనే కర్మయోగులుగా అవుతారు. పాత్ర ఏమో తప్పకుండా అభినయించాలి. ఇందులోనే మాయా విఘ్నాలు వేస్తుంది. సత్యతతో చార్టును కూడా ఎవ్వరూ వ్రాయరు. కొందరు అర్ధగంట, ముక్కాలు గంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండవచ్చు. భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి కూర్చొని రామమాలను జపిస్తూ ఉంటారు. ఆ సమయంలో అదే స్మృతిలో ఉంటారని కాదు. అప్పుడు కూడా అలా ఉండరు. అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి. తీవ్ర భక్తుల బుద్ధి మాత్రం కొంత స్థిరంగా ఉంటుంది. ఇది అజప అంటే నిరంతరము స్మరణ చేయాలి. కొత్త విషయం కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది, కానీ కృష్ణుని పేరు
చెప్పి కృష్ణుడినే స్మృతి చేస్తూ ఉంటారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడూ మీ జతలో ఈ బ్యాడ్జీ తప్పకుండా ఉండాలి. తండ్రి బ్రహ్మ శరీరంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మాకు ఆ తండ్రిపై ప్రీతి ఉందని చెప్పండి. మనుషుల్లో ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ లేదు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు. త్రిమూర్తి శివుని చిత్రము అన్నిటికంటే ముఖ్యమైనది. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. చక్రాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభము. ప్రదర్శనీల ద్వారా ప్రజలు లక్షల మంది తయారవుతూ ఉంటారు కదా. రాజులు కొంతమందే ఉంటారు, కానీ వారి ప్రజలు కోట్ల కొలది ఉంటారు. ప్రజలు అనేక మంది తయారవుతారు, కానీ రాజులుగా చేసేందుకు మీరు పురుషార్థం చేయాలి. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు. చాలామంది పిల్లలు సర్వీస్ చేయు అభిరుచి చాలా ఉంటుంది. ఉద్యోగాన్ని వదిలేస్తాము, తినేందుకు ఉండనే ఉంది కదా అని అంటారు. బాబా వారిగా అయ్యాము కనుక శివబాబా పాలననే తీసుకుంటామని అంటారు. కానీ బాబా చెప్తూ ఉన్నారు, నేను వానప్రస్థంలో ప్రవేశించాను కదా. యువమాతలు ఇంట్లో ఉంటున్న 2 సర్వీసులు చేయాలి. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి సలహా ఇస్తారు. వివాహాలు మొదలైన వాటికి అనుమతి ఇవ్వకుంటే గొడవలైపోతాయి. అందుకే తండ్రి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని పరిశీలించి సలహా ఇస్తారు. కుమారులైతే మీరు సేవ చేయవచ్చని చెప్తారు. సర్వీస్ చేసి బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. తండ్రి ద్వారా మీకు ఏం లభిస్తుంది? దుమ్ము ధూళి లభిస్తాయి. అదంతా మట్టిలో కలిసిపోతుంది. రోజు రోజుకు సమయము తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది మా ఆస్తికి పిల్లలు వారసులుగా అవుతారని భావిస్తారు. కానీ బాబా చెప్తూ ఉన్నారు, ఏమీ దొరకదు. ఆస్తంతా బూడిదలో కలిసిపోతుంది. తర్వాత తరాల వారు తింటారని వారు భావిస్తారు. ధనవంతుని ధనము నశించేందుకు సమయమేమీ పట్టదు. మృత్యువు ఎదురుగా నిల్చే ఉంది. ఎవరూ మీ వారసత్వాన్ని తీసుకోలేరు. పూర్తిగా అర్థం చేయించగలవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ సర్వీస్ చేసేవారు ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. కాబట్టి వారిపై గౌరవం కూడా ఉంచాలి. వారిని చూసి నేర్చుకోవాలి. 21 జన్మలు గౌరవించాల్సి ఉంటుంది. వారు ఆటోమేటిక్గా ఉన్నతమైన పదవిని పొందుతారు. గౌరవం కూడా అన్ని స్థానాలలో ఉంచాల్సిందే. ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఏది దొరికితే అదే మంచిదని భావిస్తారు. అందులోనే సంతోషిస్తారు. అనంతమైన రాజ్య పదవి కొరకు చదువు మరియు సేవలపై పూర్తి గమనం ఉంచాలి. ఇది అనంతమైన చదువు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ చదువు ద్వారా మీరు ఇక్కడ చదువుకొని రాకుమారులుగా అవుతారు. ఎవరైనా మనుషులు ధనం దానం చేస్తే రాజుల వద్ద లేక ధనవంతుల వద్ద జన్మిస్తారు. కానీ అది అల్పకాల సుఖము. ఈ చదువు పైన పూర్తి గమనం ఇవ్వాలి. సర్వీస్ చేయాలనే చింత ఉండాలి. మనము మన గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. సర్వీస్ చేయాలనే ఆసక్తి ఇక ఎవ్వరిలోనూ లేదని బాబాకి తెలుసు. మంచి లక్షణాలు కూడా ఉండాలి కదా. అంతేకాని డిస్సర్వీస్ చేసి యజ్ఞానికి అపకీర్తి పాలు చేసి తమను తాము ఎంతో నష్టపరుచుకోవటం కాదు. బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. బ్యాడ్జీలు మొదలైన వాటిని చేయించాలని ఎంతగానో తపన ఉంటుంది. కానీ డ్రామా అనుసారము
ఆలస్యమైపోతుందని అర్థం చేసుకోబడుతుంది. లక్ష్మీనారాయణలు ట్రాన్స్లేట్ చిత్రం కూడా చాలా బాగుంది. కానీ పిల్లలపై ఈరోజు బృహస్పతి దశ, రేపు మళ్ళీ రాహు దశ కూర్చునేస్తుంది. డ్రామాలో సాక్షిగా ఉండి పాత్రను చూడవలసి వస్తుంది. శ్రేష్ఠ పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. గ్రహచారం తొలగిపోవచ్చు. గ్రహచారం తొలగిపోతే మళ్ళీ జంప్ చేస్తారు. పురుషార్థం చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి. లేకుంటే కల్పకల్పాలకు సర్వనాశనం అయిపోతుంది. కల్పకృతం వలె గ్రహచారం వచ్చి కూర్చుందని అర్థం చేసుకుంటారు. శ్రీమతాన్ని అనుసరించకపోతే పదవి కూడా లభించదు. భగవంతుని మతం సర్వశ్రేష్టమైనది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా మీరు తప్ప ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు కేవలం ఈ చిత్రం చాలా బాగా తయారు చేశారని అంటారు. కానీ ఈ చిత్రాన్ని చూస్తేనే మీకు మూలవతనము, సూక్ష్మవతనము మరియు స్థూలవతనాలు పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు నెంబర్ వారు పురుషార్థానుసారము నాలెడ్జ్ఫుల్ అవుతారు. బాబాకు ఈ చిత్రం చూసి చాలా సంతోషం కలుగుతుంది. విద్యార్థులకు లక్ష్యాన్ని చూసి మేము చదువుకొని ఇలా తయారవుతామని సంతోషం కలగాలి కదా. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుందని కాదు, పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధము లభిస్తుంది. పురుషార్థం చేయించే తండ్రి లభించారు. వారి శ్రీమతానుసారం నడుచుకోలేదంటే దుర్గతి కలుగుతుంది. మొట్టమొదట ఎవరిపైనైనా ఈ బ్యాడ్జిపై అర్థం చేయించండి. తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు వెంటనే మాకు ఈ బ్యాడ్జి ప్రాప్తి అవుతుందా అని అడుగుతారు. ఎందుకు లభించదు? తప్పకుండా దొరుకుతుందని చెప్పండి. ఈ ధర్మానికి చెందిన వారికి బాణం తగులుతుంది. వారి కళ్యాణం జరగగలదు. తండ్రి ఒక్క క్షణంలో అరచేతిలో వైకుంఠాన్ని ఇస్తారు. ఇందులో చాలా ఖుషి ఉండాలి. మీరు శివుని భక్తులకు జ్ఞానం ఇవ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు రాజాదిరాజులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. పూర్తి రోజంతా ఈ సేవ చేయండి చాలు. ముఖ్యంగా బెనారస్లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి. అక్కడ మంచి సర్వీసు జరగవచ్చు. ఎవరో ఒకరు వెలువడతారు. చాలా సులభమైన సేవ. ఎవరైనా అక్కడ సేవ చేసి చూడండి. భోజనం దొరకనే దొరుకుతుంది. సర్వీస్ చేసి చూడండి. సేవా కేంద్రాలు అక్కడ ఉండనే ఉన్నాయి. ఉదయమే మందిరానికి వెళ్ళండి. రాత్రికి వాపస్ రండి. కొత్త సేవా కేంద్రాన్ని తయారు చేయండి. అన్నిటికంటే ఎక్కువగా మీరు శివుని మందిరాలలో సర్వీస్ చేయవచ్చు. శ్రేష్టాతి శ్రేష్టమైనది శివుని మందిరమే. బొంబాయిలో బాబుల్నాథ్ మందిరం ఉంది. రోజంతా అక్కడ సర్వీస్ చేస్తూ అనేక మందికి కళ్యాణం చేయవచ్చు. ఈ బ్యాడ్జీ చాలు. ప్రయత్నించి చూడండి. బాబా చెప్తూ ఉన్నారు, ఈ బ్యాడ్జీలను 1,00,000 కాదు 10 లక్షలు తయారు చేయించండి. వృద్ధులు చాలా మంచి సర్వీస్ చేయవచ్చు. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. తండ్రి కేవలం నన్ను స్మృతి చెయ్యండి చాలు, మన్మనాభవ పదాన్ని మర్చిపోయారు అని చెప్తూ ఉన్నారు. భగవానువాచ కదా. కృష్ణుడు భగవంతుడు కాదు. అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. శ్రీకృష్ణునికి కూడా ఈ పదవిని ప్రాప్తి చేయించండి. శివబాబాయే మళ్ళీ మోసపోయే అవసరమేముంది? తండ్రి ఇంత మాత్రమే చెప్తారు, నన్ను స్మృతి చేయండి. మీరు చాలా మంచి సర్వీసు శివుని మందిరంలో చేయవచ్చు. సర్వీస్లో సఫలత కొరకు ఆత్మాభిమాని స్థితిలో ఉండి సర్వీస్ చేయండి. హృదయం స్వచ్ఛంగా ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది. బెనారస్ విషయంలో బాబా ముఖ్యంగా
సలహా ఇస్తారు. అక్కడ వానప్రస్థుల ఆశ్రమం కూడా ఉంది. వారికి మేము బ్రహ్మ సంతానము, బ్రాహ్మణులము. శివబాబా బ్రహ్మ ద్వారా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. ఇతర ఏ ఉపాయము లేదు అని చెప్తున్నారని చెప్పండి. ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చొని సర్వీస్ చేయండి. ప్రయత్నించి చూడండి. శివబాబా స్వయంగా చెప్తూ ఉన్నారు, నా మందిరాలైతే చాలా ఉన్నాయి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఇంకా వీరు శివబాబాని ఎంత మహిమ చేస్తారు, సంతోషిస్తారు. వారికి ఇలా చెప్పండి, ఇతడు బ్రహ్మ, వీరంతా బ్రాహ్మణులు, వీరు దేవతలు కాదు అని చెప్పండి. ఇతను కూడా శివబాబా స్మృతి చేసి ఈ పదవిని తీసుకుంటారు. ఇతని ద్వారా శివబాబా చెప్తూ ఉన్నారు, నన్నొక్కరిని స్మృతి చెయ్యండి, ఎంత సులభమో. వృద్ధులను ఎవరూ అవమానించరు. బెనారస్లో ఇంతవరకు ఎప్పుడూ ఇంత సర్వీస్ జరగలేదు. బ్యాడ్జీ లేక చిత్రాలపై అర్థం చేయించటం చాలా సులభము. ఎవరైనా పేదవారుంటే మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి. ధనవంతులైతే మీరిచ్చారంటే అనేక మంది కళ్యాణం కొరకు ఇంకా ముద్రిస్తాం కనుక మీ కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పండి. ఈ మీ వ్యాపారం చాలా తీక్షణమైపోతుంది. ఎవరైనా ప్రయత్నించి చూడండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తర్వాత సర్వీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువగా సర్వీస్ చేస్తారో, మంచి లక్షణాలు ఉన్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి. కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. సర్వీసులో సఫలత కొరకు తమ స్థితిని ఆత్మాభిమానిగా తయారు చేసుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. వరదానము. అన్ని సమస్యల యొక్క వీడ్కోలు సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూప భవ. మీరెప్పుడైతే మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల యొక్క మాల తయారవుతుంది. సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యంలోని ఆటల వలె అనుభవం అవుతాయి, అంటే సమాప్తమైపోతాయి. ఉదాహరణకు, ఎవరైనా పుత్రుడు బ్రహ్మబాబా ఎదురుగా ఏదైనా సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు. ఆ మాటే మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయితే అర్ధకల్పం కొరకు సమస్యల వీడ్కోలు సమారోహం జరిగిపోతుంది. విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన. స్లోగన్. ఎవరైతే సదా జ్ఞానస్మరణ చేస్తారో వారు మాయ యొక్క ఆకర్షణ నుంచి రక్షింపబడతారు. అచ్చా, ఓం శాంతి. స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా
చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. చక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చక చక చుట్టే సొచ్చేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. శాంతి ధామమే మన ధామం. శాంతి ధామమే మన ధామం. అది ఏ పరంధామం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. భారతదేశపు భాండాగారం. భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై. సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే. సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము. సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము. వెళ్దాం తిరిగిక శాంతిధామం. వెళ్దాం తిరిగిక శాంతిధామం. లేదో ఎంతో సమయం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర.